ఎస్ఎన్ కాలేజ్ వెనక అర్థం కాదు. కౌన్సిలింగ్ అన్ని ఫిల్ అయినాయి. అంటే థర్డ్ కౌన్సిలింగ్ లో నుంచి లాస్ట్ ఫేజ్ లో డిసైడ్ దాకా 60 సపరేట్ కన్స్ట్రక్షన్ కొంచెం ఫిట్టింగ్ ఉంది వాటర్ లీక్ అవుతుంది. అది మళ్ళా చేసేసారు పైన ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అడ్వాన్స్ ట్యాంక్స్ లో మళ్ళా గవర్నమెంట్ లో బాగా వచ్చింది. ప్రసాద్ గారు 755 crores స్టూడెంట్స్ 65 యావరేజ్. ఇది బెస్ట్ డేస్ అండి. ఇంకోటి బెస్ట్ ఇది వచ్చేసరికి మణిపాల్ మెడికల్ కాలేజ్ కిందకి వెళ్ళిపోయి కిందకి వచ్చి గ్రౌండ్లో ఇంట్రెస్ట్ వస్తాం. పైన మామూలుగానే ఉంటుంది సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఈ అవతల 2 హాస్టల్స్ బాయ్స్ ఒకటి కంప్లీట్ మరి అది ఇండోర్కి బ్యాడ్మింటన్ చెప్పిందా? లోపల ఉంది అసలు. లోపల గ్రౌండ్ అంతా లోపల 40/20 మెడల్. ఇప్పుడు బయట ఆడుకుంటారు. బయట అక్కడ ఇది అది బాయ్స్ హాస్టల్. స్టూడెంట్స్ బయటికి రావాలి. టైం ఉంది. ఫైనాన్షియల్ వర్క్ జరుగుతుంది. సూపర్వైజర్ షటిల్ కోర్ట్స్ 40 లెంత్ సార్ ఇది. ఇది టు 40 విత్ 27 ఉంటుంది సార్. ద నియరెస్ట్ 30 సింథటిక్ వస్తుంది. బ్యాడ్మింటన్ కోర్టులు మొత్తం 600. అదే షటిల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్. వాలీబాల్ 2 వస్తాయి సార్. వాలీబాల్ 2 40 మీటర్ల పొడవు అంటే 6 పైన. అక్కడ స్లాబ్ ఉంది కదా, ఆ స్లాబ్ కనుక వేస్తే అది కూడా యూటిలైజేషన్లోకి వస్తుంది కదా అంటారు. ఒకేసారి పైకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే మధ్యలో స్లాబ్ ఏమంటారు? స్లాబ్ ఏమంటారు ఏదన్నా దానికి యూటిలైజేషన్ మన ఎస్టిమేషన్ అట్లా ఇచ్చారు. అది ఓపెన్ సార్. రూమ్స్ జిమ్ రూమ్స్ ఉన్నాయి. యోగా ఇచ్చారు. మేము మల్టీపర్పస్ యోగా హాల్ కింద. ఇప్పుడు వాలీబాల్ కోర్స్ కూడా పర్పస్ ఓన్లీ మనం లైనింగ్ ఒక్కటే మార్చుకుంటాం. హలో సరే, ఇది చిన్నగా జరిగిన హాస్టల్స్ కంప్లీట్ చేయాలి. ఇది కూడా పూర్తి చేయాలి కదా మొత్తం. చేయాలంటే చాలా పైన రూఫ్ వచ్చిన తర్వాత చేయాలి. గట్టర్స్ వేసి పైన సీలింగ్ వెంటిలేషన్ ఇచ్చారు సార్. వెంటిలేషన్ ఇచ్చారు.
గారి దగ్గర ఉంటుంది ప్లీజ్. మొత్తం అప్పుడు 4 సబ్మిట్ చేస్తే టాయిలెట్స్ చూపిస్తాము. మామూలు రూమ్స్ మీకు కబోర్డ్స్ ఉన్న రూమ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిపోయింది. గ్రాంట్ ఆయనకి ఫిల్లింగ్ వాటికి నీకు ఇస్తారు లేదు. ఆల్రెడీ కాటేజెస్ ఉన్నాయి కదా సార్, ఏ ఈవెంట్ జరిగినా కూడా అక్కడ సత్రాలు ఉన్నాయి కాబట్టి వెరీ నియరెస్ట్ కదా. దీనిలోకి ఎట్లా దిగుతారు? అవుట్ సైడ్ సైడ్ అది ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు ఇచ్చారు. ఇంకేదే సార్, ఇంకా 100 కోట్లు కావాలి సార్. 100 కోట్లు. పైన 3 అడుగులు మడితే
అదిగోండి సార్, ఆ బేస్మెంట్ లెవెల్ మట్టి కావాలి. ప్రహరీ కూడా బేస్మెంట్ రోడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తెచ్చుకోవడం. ఎంతవరకు వచ్చింది అయిపోయింది? ఉంది వర్క్ బాకీ సేమ్ డిజైన్ అంతా సేమ్. లైట్స్ ఫ్యాన్స్ అన్నీ పెట్టేసారు. ప్లంబింగ్ ఒకటను బయట ఎక్కడ పెడదాం? బయట పెడదామా? హాస్టల్స్ రన్నింగ్ బేసికల్గా మీ సమస్యలు ఏమేమి ఉన్నాయి? బస్సులు వస్తున్నాయా? బస్సులు సరిపోవట్లేదు కదా? ఇదంతా నచ్చకోబట్టి ఉంటారా? ఆటోలో వస్తున్నారా? బస్సులోనా? బస్సులో, ఆర్టీసీ బస్సులో వస్తారు. మార్నింగ్ ఒక ట్రిప్, ఈవినింగ్ ఒక ట్రిప్. మార్నింగ్ 2 బస్సులు వస్తాయి. ఈవినింగ్ ఏ ర్యాంకులు వచ్చాయి మీకు ఎంసెట్లో? ఈ సెట్లో ఎంత ర్యాంకుల వరకు వస్తున్నాయి? ఇక్కడ టాప్ ర్యాంకర్స్ ఏ పొజిషన్లో ఉన్నారు? అంటే ఆప్షనల్ 100 అట్లా వస్తారు. అన్నీ ఫుల్ అయిపోతున్నాయి బ్రాంచెస్ అన్నీ. థ్యాంక్ యూ. ఓపెనింగ్ అప్పుడు వచ్చారా మీరు? క్యాంపస్ ఓపెనింగ్ ఎట్లా ఉన్నాయి? అంతే ఉన్నాయి పొజిషన్, ఇంకేం మారలేదు. వాటర్ ఉందా? డ్రింకింగ్ వాటర్ ఉందా? ఆర్ఓ వాటర్ ప్లాంట్ రన్ అవుతుందా? మెయిన్ హాస్టల్స్ ఎట్లా అవుతుంది? ఈరోజు మనం నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజీ ఆవరణ బయట నుంచి
ఈ కాంపౌండ్ వాల్ బయట నుంచి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. బ్యాక్గ్రౌండ్లో జేఎన్టీయూ కాలేజీ కనపడతా ఉంది, నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజీ. ఈ కాలేజీ స్టార్ట్ అయ్యి 2014 ఫిబ్రవరిలో అప్పుడు ఉన్న మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కాసు కృష్ణారెడ్డి గారు ఇక్కడ జేఎన్టీయూ కాలేజీ 87 ఎకరాలు కేటాయించి ఈ కాలేజీకి ప్రారంభించుకోవడానికి అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వంచే అనుమతులు పొంది ఈ కాలేజీని ప్రారంభించాలని కోరటం జరిగింది. దీని మేరకు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఒక్క ఇటుక బిళ్ళ కూడా దీనిలో పెట్టకుండా, ఒక బొచ్చ సిమెంట్ కూడా వేయకుండా, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కూడా అడ్డు తగిలి ఈ కాంపౌండ్ వాల్ దాదాపు 3 కోట్ల రూపాయలతో అప్పుడు టెండర్లు పిలిస్తే ఈ పనులు ప్రారంభించకుండా 5 సంవత్సరాలు కూడా ఈ కాలేజీని నర్సరావుపేట పట్టణంలో ఉన్న అద్దె బిల్డింగ్స్లో 5 సంవత్సరాలు కూడా రన్ చేయటం జరిగింది. 2019 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 150 కోట్ల రూపాయలు నిధులతో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, 2 బాయ్స్ హాస్టల్స్, 2 గర్ల్స్ హాస్టల్స్ బిల్డింగ్స్, అట్లానే స్పోర్ట్స్ కాంప్లెక్స్, అట్లానే గెస్ట్ హౌసెస్, ప్రిన్సిపాల్ ఇల్లు, హౌస్, రెసిడెన్స్, ఇవన్నీ కూడా దాదాపు రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా 150 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించి 2023 ఫిబ్రవరి నుంచి ఇక్కడ క్లాసెస్ ప్రారంభించి ఈ యొక్క క్యాంపస్లోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాలు కోవిడ్లో కూడా పనులేమీ జరగలేనందున 2023లో ఈ యొక్క బిల్డింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు ఈ యొక్క బిల్డింగ్ డిజైన్స్ కూడా కపూర్ అసోసియేట్స్ అని ఒక ప్రఖ్యాతిగాంచిన ఢిల్లీలో ఉంటున్న కపూర్ అసోసియేట్ చేత బిల్డింగ్స్ అన్ని కూడా డిజైన్ చేపించి ప్రత్యేకంగా ఈ డిజైన్స్ రూపంలో ఈ బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. అయితే 2023లో కూడా ఈ హాస్టల్స్ డిసెంబర్లోగా కంప్లీట్ చేస్తామని చెప్పి అప్పుడు కూడా మనం ఆలోచన చేసి, ఎందుకంటే నర్సరావుపేట నుంచి రావటానికి పోవటానికి పిల్లలకి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులో రావాలి లేదా ఆటోలు రావాలి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఈరోజు జేఎన్టీయూలో చదువుకుంటున్నారు. ఈ 1200 మందికి గాను హాస్టల్స్ దాదాపు 4 బ్లాక్స్, దాదాపు 700 రూమ్స్ కన్స్ట్రక్షన్ ఈరోజు ప్రారంభించుకొని చిన్న చిన్న కొదవలతో అవి అట్లానే మిగిలి ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. మళ్ళీ తిరిగి ఈ జేఎన్టీయూ కాలేజీని పట్టించుకోకుండా కనీసం ఒక్క రూపాయి కూడా దీనికి శాంక్షన్ తీసుకురాకుండా గత 14 నెలల నుంచి నిర్లక్ష్యం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు నర్సరావుపేట పట్టణం నుంచి రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. జేఎన్టీయూ అంటే ఒక ప్రెస్టీజియస్ కాలేజీ. ఈరోజు జేఎన్టీయూ నర్సరావుపేట కాలేజీలో సీట్లు ఫిల్ అవ్వాలంటే 3rd ఫేజ్ కౌన్సిలింగ్ కూడా వెళ్తూ ఉన్నారు. ఇవాళ మొదటి ఫేజ్లో టాప్ 2000, 3000 ర్యాంకుల్లో అయిపోవాల్సిన కాలేజీ అయితే ఈ యొక్క ఏదైతే వస్తువులు లేక, ట్రాన్స్పోర్ట్ లేక ఈరోజు పిల్లలు ఈ కాలేజీలో జాయిన్ అవ్వటం లేదు, మంచి ర్యాంకర్స్ కూడా జాయిన్ అవ్వటం లేదని చెప్పి ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. అట్లానే ఇక్కడ పనిచేసే సిబ్బంది, ఈరోజు పర్మనెంట్ స్టాఫ్ కేవలం 13 మంది కాలేజీలో పనిచేస్తున్నారు. 13 మంది, 1200 మంది స్టూడెంట్స్కి గాను రెగ్యులర్ స్టాఫ్, జేఎన్టీయూ స్టాఫ్ 13 మంది టీచింగ్ స్టాఫ్తో ఈరోజు ఈ కాలేజీ నడుస్తుందంటే ఎంత బాధాకరమైన విషయం ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ యొక్క స్టాఫ్ లేక గెస్ట్ లెక్చర్స్ని
లేదా కాంట్రాక్ట్ బేసిస్ మీద అపాయింట్ చేసుకున్న వాళ్ళు 44 మంది ఈరోజు పనిచేస్తున్నారు. వీళ్ళకి రెగ్యులైజేషన్ చేయలేదు ఇంతవరకు. దాదాపు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళని రెగ్యులైజ్ చేయలేదు. డైలీ వేజెస్ కింద పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆ జీతాలు సరిపోని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, అట్లానే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ, అట్లానే జేఎన్టీయూ పెద్దలకు కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ తన పిహెచ్ఏ ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అందరికీ ఫోన్ చేయించి అందరి చేత రిజైన్ చేయించాడు. రిజైన్ చేయించి ఎవరో ఐఐటి ప్రొఫెసర్లు తీసుకొస్తాం ప్రిన్సిపాల్స్గా, లేదా ఎన్ఐటి ప్రొఫెసర్లు తీసుకొస్తాం అని చెప్పి ఈరోజు ఇక్కడ కూడా కాకినాడ జేఎన్టీకి కూడా ఒక ఎన్ఐటి వరంగల్ నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చి అసలు ఈ జేఎన్టీలు అంటే ఏంటో తెలియని వ్యక్తికి, ఈ జేఎన్టీలో పరిపాలన ఎలా సాగుతుందో తెలియని వ్యక్తికి తీసుకొచ్చి వీసీ బాధ్యతలు అప్పచెప్పాడు లోకేష్ గారు. తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకొని తన సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకునే దిశలో ఎవరైతే అంతకుముందు పనిచేస్తున్నారో యూనివర్సిటీలో అంటే జేఎన్టీ కాకినాడలో పనిచేస్తున్నారో ప్రొఫెసర్స్ని, వీసీలని, రిజిస్ట్రార్స్ని వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి తన సామాజిక వర్గానికి దిశలో ప్రయాణం చేసి ఒక కొత్త వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఎన్ఐటి వరంగల్ నుంచి అపాయింట్ చేశారు. ఆయన గత మార్చిలో వచ్చి మీరు పాస్ అవుట్ అయ్యే లోపులు అంటే 2024 డిసెంబర్ కల్లా మీ హాస్టల్స్ అన్ని పూర్తి చేస్తానని చెప్పి ఇంతవరకు కూడా రూపాయి శాంక్షన్ చేయలేదు. ఈరోజు ఈ హాస్టల్స్ పూర్తి కావాలంటే ఇంకా సుమారు 10.5 కోట్లు కావాలి. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ మిగిలిన వస్తువుల గురించి మేము మాట్లాడాలి. హాస్టల్స్ అత్యంత ముఖ్యమైనవి కాబట్టి హాస్టల్స్ పూర్తి కావాలంటే సుమారు 10.5 కోట్లు అవసరం ఉంది. ఈరోజు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్టులు సేమ్ కాంట్రాక్టర్లు ఉంటారు కాబట్టి మీరు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఓకే చేస్తే పనులు ఎమ్మటే ప్రారంభించి 3 నెలలు 4 నెలల్లో ఈ హాస్టల్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయినా సరే రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపించినా సరే దాదాపు 14 నెలల నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదు, ఈసీ ఫార్మ్ కాలేదు ఇంతవరకు. ఎందుకంటే జేఎన్టీయూలో ఈ ఎస్టిమేట్స్ అన్ని కూడా ఈసీకి పోయి ఈసీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే జేఎన్టీ నుంచి విడుదలవుతాయి. ఇంతవరకు ఈసీ ఫామ్ కాలేదు. ఈసీ ఫామ్ చేయాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. లోకేష్ గారేమో ఈసీలు అక్కర్లేదు, అన్ని యూనివర్సిటీల నుంచి కూడా అన్ని యూనివర్సిటీలని కలిపేసి ఒక కమిషనరేట్ ఫామ్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన. అంటే ఈసీ ఉన్నా లేకపోయినా అన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చి ఒక ఎడ్యుకేషన్ కమిషనరేట్ ఫామ్ చేయాలి. ఈ ఎడ్యుకేషన్ కమిషనరేట్ దీన్ని ఓకే చేస్తే అప్పుడు ఈ యొక్క బిల్స్, ఈ యొక్క రివైజ్డ్ ఎస్టిమేట్ శాంక్షన్ అవుతాయి. ఇంతవరకు ఈసీ ఫామ్ కాలేదు. ఈసీ అప్రూవల్ కావాల్సింది. 10.5 కోట్లు ఈరోజు రావాల్సింది. ఎమ్మెల్యే గారేమో వస్తారు, ఆయనకు కావాల్సింది ఇక్కడ ఉద్యోగాలు కావాలి. నేను 100 అప్లికేషన్లు ఇచ్చాను, పాత వాళ్ళని తీసేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళని తొలగించి మా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి అని వస్తారు. కనీసం కాలేజీ తిరిగి ఇవాళ మేము అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, హాస్టల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ని బిల్డింగ్స్ కూడా దాదాపు గంట నుంచి ఈరోజు తిరుగుతూ ఉన్నాం. కనీసం ఆయనకి తిరిగే ఓపిక లేదు. వచ్చి ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కూర్చొని మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా? ఆయనకు కావాల్సింది ఇక్కడ ఉద్యోగాలు కావాలి. మేము ఒకటే చెప్తున్నాం, 2014 నుంచి 19 హాయంలో అప్పుడున్న తెలుగుదేశం పార్టీ హాయంలో ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ కానీ లేకపోతే డైలీ బేస్ కింద జాయిన్ అయ్యారు వాళ్ళని ఒక్కరిని కూడా మేము తీసేయలేదే. మేము 5 సంవత్సరాలు ఎవరిని తీసేయలేదా? అలా కాకుండా క్యాంపస్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి 150 కోట్లు శాంక్షన్ చేపించి వీళ్ళకి కావాల్సిన ఎవరైతే వాచ్మెన్లు, స్వీపర్లు, క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావాలో వాళ్ళని మాత్రమే మేము అపాయింట్ చేసాం. మేము ఎవరిని తొలగించలేదు. ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చి మేము తొలగించాలి, వీళ్ళని తీసేయాలి, నా వాళ్ళకి ఏంటి ఇది అంత కాన్సెప్ట్?
మీకు మేము 150 కోట్లు పెట్టి ఇక్కడ బిల్డింగులు ప్రారంభించి శాంక్షన్ చేపించి పనులు మొదలుపెట్టి ఇక్కడ మార్చాం. మీకు 10 కోట్లు శాంక్షన్ చేయించలేరు. 10 కోట్లు శాంక్షన్ చేయించుకొని ఈ హాస్టల్స్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసుకోండి. మీకు ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ అందరూ చెప్పారు, అయ్యా హాస్టల్స్ కంప్లీట్ చేస్తే ఇంకొక 50-60 ఉద్యోగాలు వస్తాయి మీకు ఇస్తాము అని చెప్పి స్వయంగా ప్రిన్సిపాల్ గారు వీసీ గారు చెప్పడం జరిగింది. ఒక 10 కోట్లు తీసుకొచ్చి ఈ యొక్క హాస్టల్స్ ని పూర్తి చేసుకొని మీకు కావాల్సిన ఉద్యోగాలు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మనకి కావాల్సిన దృష్టి అంతా ఉద్యోగాలు, ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళకి. అరే బిల్డింగ్స్ ఎలా పూర్తి అవుతాయి, పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పూర్తి చేసుకోవాలి అనే ఆలోచన లేదు. కేవలం ఇక్కడికి వచ్చి ఈ ఉద్యోగాలు ఎలా కావాలి, పాత వాళ్ళని తీసేస్తారా లేదా, ఇదే వాదం తప్ప బిల్డింగ్స్ చూడాల్సిన ఓపిక లేదు. బిల్డింగ్స్ ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనే ఇంట్రెస్ట్ లేదు, దాని మీద శ్రద్ధ లేదు, ఏ విధంగా ఈ బిల్డింగ్స్ పూర్తి చేసుకోవాలనే ఆలోచన లేదు. అవన్నీ లేకుండా కేవలం ఈ కాలేజీకి రావటం, ప్రిన్సిపాల్ గారిని భయపెట్టడం, లేదా ఇక్కడున్న స్టాఫ్ని భయపెట్టడం, మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా, పాత వాళ్ళని తీసేస్తారా లేదా, మీరు చస్తారా లేదా, ఇది ఈ ఎమ్మెల్యే గారి ఆలోచన. మరి ఈయనకు అర్థమవుతుందా లేదా మాకు అర్థం కావట్లేదు. 10 కోట్ల రూపాయలు తీసుకురావడానికి శాంక్షన్, మేము 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక రూపు తీసుకొచ్చాం. దీనికి 10 కోట్లతోటి మీరు కనీసం 14 నెలలు అవుతుంది, ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం చేయటం అనేది ఇది సరైన పద్ధతి కాదు. శాసనసభ్యుడు కూడా చెప్తున్నా, సరైన పద్ధతి కాదు ఇది. వీళ్ళకి వస్తువులు ఏర్పాటు చేయించండి, బిల్డింగ్స్ కట్టండి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయించి బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకొని మీకు కావాల్సిన ఏదన్నా ప్రిన్సిపాల్ గారిని చేయించుకోవడం పద్ధతి. అంతేగాని ఈ ప్రిన్సిపాల్ గారిని బెదిరించడం, లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే కూడా ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి మీరు వీలైనంత త్వరగా వీసీ గారిని కలిసి, మళ్ళీ వీసీ గారిని అవసరమైతే ఈ కాలేజీకి పిలిపించి ఇక్కడ ఈ 10-10.5 కోట్ల రూపాయలు ఏదైతే హాస్టల్స్కి అవసరమైన శాంక్షన్ చేపించి ఈ కాలేజీ హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కూడా రన్నింగ్లోకి తీసుకురావాలి. వాటన్నిటిని కూడా ఈరోజు మళ్ళీ ప్రారంభించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే పిల్లలకి కావాల్సిన బస్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నారు. డైలీ 2 బస్సులు వస్తాయి మార్నింగ్, మళ్ళీ 2 బస్సులు సాయంత్రం తీసుకెళ్ళడానికి వస్తాయి. అవి సరిపోవటం లేదు, ఎందుకంటే పిల్లలు పెరిగారు. 1200 మంది ఈరోజు జాయిన్ అయ్యారు. గతంలో 400-600 మంది ఉన్నప్పుడు సరిపోయాయి, కానీ ఇప్పుడు 1200 మంది జాయిన్ అయ్యారు. కాబట్టి అదనంగా మరొక 2 బస్సులు ఏర్పాటు చేసినట్టయితే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. పిల్లలకి యొక్క ఇబ్బందులకు రాకుండా, ముఖ్యంగా ఆడపిల్లలు ఇలాంటి ప్రదేశం నుంచి వెళ్ళాలంటే మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో చూడాలి. దానివల్లనే ఈరోజు నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ర్యాంక్ హోల్డర్స్ ఈరోజు జాయిన్ అవ్వట్లేదంటే ఇక్కడ వస్తువులు లేవు, స్టాఫ్ లేరు, రికగ్నైజ్డ్ స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ లేరు. అట్లానే ఫెసిలిటీస్ చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి ఈరోజు పిల్లలు జాయిన్ అవ్వట్లేదు. అట్లా కాదు, మీకు వీసీ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీలో మన 3 జిల్లాలు ఏదైతే ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల కాలేజీలో ఎక్కువ. ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా వచ్చిన ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది మిగిలిన రాష్ట్రంలో కాలేజీల కన్నా. ఈ 3 జిల్లాలని మీరు డెవలప్ చేయకపోతే ఈ కాలేజీని మేము ఒకటే కోరుతున్నాం, ఈ 3 జిల్లాలకు వచ్చే ఆదాయం మాకు ఈ ఇంజనీరింగ్ కాలేజీ కేటాయించండి. ఖచ్చితంగా మేము ఏర్పాట్లు చేసుకొని ఈ 3 జిల్లాల నుంచి ఏ కాలేజీ నుంచి ఎంత ఆదాయం వస్తుందో కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ జేఎన్టీయు కాలేజీని అభివృద్ధి చేసుకుంటాం. లేకపోతే ఈ ఆందోళన ఉధృతంగా తీసుకెళ్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో కూడా మేము కోరాం, మాకు యూనివర్సిటీ కావాలి, ఇక్కడ జేఎన్టీ యూనివర్సిటీ చేయాలి. ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, అట్లానే కృష్ణా జిల్లా కానీ, ఈ 3 జిల్లాలకు సంబంధించిన కాలేజీలు ఈ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురండి. ఈ యూనివర్సిటీ పరిధిలో తీసుకొస్తే ఆటోమేటిక్గా ఈ కాలేజీ కానీ, ఇక్కడున్న మరి వస్తువులు కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఒకటే మేము పోరాటం చేయదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క జేఎన్టీ నర్సరావుపేట అభివృద్ధి చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఈ యొక్క 3 జిల్లాలకు సంబంధించిన అన్ని కాలేజీ వాళ్ళని కూడా సంప్రదించి దీన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచన కూడా మేము చేస్తాం భవిష్యత్తులో అని చెప్పి తెలియజేస్తూ, జేఎన్టీ ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో దయచేసి మీరు వర్గాలు పెట్టొద్దు.
ఇక్కడ ఇబ్బంది పెట్టద్దు, ఈ కాలేజీని అభివృద్ధి చేసే కార్యక్రమం ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.